ట్రిపుల్ వల్ల మాకు వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి, రైతులకు వచ్చే నష్టాలు. కానీ ఒక్కటి కూడా మాకు అనుకూలంగా లేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, స్పందించట్లేదు. అధికారులు కూడా స్పందించట్లేదు. ఈరోజు ఆ అధికారులైనా రాజకీయ నాయకులైనా ఒక రైతు బిడ్డలే కదా, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక రైతు బిడ్డలే. కాబట్టి వాళ్ళు నిజానికి ఆత్మవిశ్వాసంతో ఈ అలైన్మెంట్ మార్చాలి. మార్చకపోతే మాత్రం ఈ ధర్నా మానదు, ఎంతకైనా తెగిస్తాము. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే రైతులకి ఎవ్వరు సపోర్ట్ చేయలేరు కాబట్టి పురుగుల మధ్య దిక్కేటట్టు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చిన్న రైతులు చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా కోల్పోతున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ముసలి వాళ్ళు రాలేకపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి అనుకూలంగా అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా శుభప్రద్ పటేల్ నా పేరు, మీ పక్షాన పోరాటం చేయడానికి. ఎందుకంటే మీరు శాంతియుతంగా, ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావాల్సుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ RRRకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది. ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు కొట్లాడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి. సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరున్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్ రెడ్డి దరిద్రమైనటువంటి పాలనలో మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ట్రిపుల్ కి వ్యతిరేకం ఎవరు కారు, నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము. కానీ ఫస్ట్ అలైన్మెంట్ ఏది? ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే? ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు? మీరు ఈరోజు రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక ఎంపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి 200 ఎకరాల భూమిలో నుంచి RRR పోయేది ఉండే. అదేవిధంగా బడా నేతలకు, ఎవరైతే బడా నేతలు ఫామ్ హౌజులు వెంచర్లు ఉన్నటువంటి దాంట్లో నుండి పోయేటటువంటి అలైన్మెంట్ని అమాయకమైనటువంటి రైతులు ఎకరా అర్ధెకరా 10 గుంటలు ఉన్నటువంటి రైతుల భూముల నుండి మేము ఈరోజు RRR వేస్తాం. వేసి అదేవిధంగా భూసేకరణ చట్టం కాకుండా నేషనల్ హైవే చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం, ఏదో తూతు మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది. ఎందుకంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేసులో నేను వాదించిన. మన్నెగూడ నుండి రావులపల్లి వరకు నేషనల్ హైవే అయింది. మన్నెగూడ ఈరోజు ఆ రోజు 19లో కూడా ₹1 కోటి తక్కువ ఉండదు, కానీ 2 లక్షల లెక్క వాల్యూ చేసారు. 2 లక్షలు అంటే ఎకరా. ఈరోజు ఈ ప్రభుత్వం 2 లక్షల లెక్క వాల్యూ చేసి వాళ్ళకి కట్టిస్తే కొట్లాడంగా 6 లక్షలు అయింది. ఇట్లాంటి దుస్థితి ఈ రైతులకు రావద్దు. ఏదైతే నిజంగా నువ్వు అక్కడ కోట్ల రూపాయలు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉన్నటువంటి ఆలూరు నుంచి ఎక్కడైతే నుంచి పోవాలనో ఆ భూములకైతే నువ్వు ఏ రేట్లు కట్టియకుండా వాళ్ళ కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావు, ఇది పెద్ద ఎత్తున కుంభకోణం. ఇది ప్రభుత్వ కుంభకోణం. అలైన్మెంట్ మార్చిందంటే కేవలం ఇదేదో మనము అక్కడ రైతులు ఏం చెప్తున్నారు, ఈరోజు అసైన్ ల్యాండ్ ఉందని తీసుకుంటామంటారు. కానీ ఇది కాదు, పెద్ద కుంభకోణం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. పెద్ద బడా రాజకీయ నాయకులు భూములు పోకుండా పేద సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు కొట్టగొట్టే విధంగా, గతంలో ఎప్పుడో ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములను కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కండి. 100% వికారాబాద్ జిల్లాకు సంబంధించే మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ పేరుకు వికారాబాద్. ఆయన గెలిచేట రోజు ఈడొచ్చి ఎన్నికల్లో వచ్చి నేను వికారాబాద్ నుంచే శంకరం పూరిస్తున్నా అని చెప్పిండు. కానీ ఏమైంది, గెలిచిన తర్వాత ఇప్పుడు వికారాబాద్ అంటలేడు, వికారాబాద్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. మొత్తం కూడా నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి అక్కడ తిరుగుతుండు. ఈరోజు ఒక్కసారన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా ఈ వికారాబాద్ కావచ్చు, నవాపేట కావచ్చు, పరిగి కావచ్చు వచ్చిండా? ఎందుకు రాలేడని అడుగుతున్నాం. ఇదే ప్రాంతం కదా ఇది. నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసి మావాడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసిరు కదా, లైన్లో నిలబడి నీకు ఓట్లు వేస్తే ఈరోజు రైతులను మొత్తం కూడా లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్డు మీద తెస్తావు, రైతులను రోడ్డు మీద తెస్తావు, అంగన్వాడీలను రోడ్డు మీద తెస్తావు, నిరుద్యోగులను రోడ్డు మీద తెస్తావు. మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏదైతే లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిరో నీ కాన్సెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అని భావించినావు. కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట తోక ముడిచినవో, ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నావో
మళ్ళొకసారి అదేవిధంగా ఈ RRRకి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్. నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ 20 లక్షలు లెక్కిస్తా అంటున్నాడు. ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు. నువ్వు ఒక్కొక్కటి ₹1,00,00,000 సంబంధించినటువంటి భూమి ₹1,00,00,000 ఎక్కువ ఉంటుంది. అట్లాంటి భూమిని నువ్వు ఏదో 2 లక్షలు 3 లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. అందరూ కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డ. నీకు తెలియదు, నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు, నువ్వు మహబూబ్నగర్లో అంతర్భాగంగా ఉంటివి అప్పుడు. కాబట్టి నీకు తెలియదు వికారాబాద్ వల్ల పోరాట పూర్తి ఏంటంటే తెలియదు. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాం, నువ్వు ఈ RRR రైతులతో చర్చ చేయాలి. చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రైతులు ఎండనక వాననక హైదరాబాద్లో కొందరు ఫ్యామిలీ వదులుకొని వికారాబాద్లో కొందరు MRO ఆఫీసర్ చుట్టూ, MPD ఆఫీసర్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ, HMD ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్న నెల రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు. రైతుల అపోహల మధ్యలో అదే భూమి ఎంత పోతుంది, నిజంగా రైతుల భూములు పోతున్నాయా పోతలేవా అని ఒక క్లారిఫికేషన్ ఇవ్వడంగా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు లేరు, విద్యార్థులు, రైతులు, ఎంప్లాయీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా హ్యాపీగా లేదు. ఎవరు చూసినా కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు, అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు, ఫీజు రిమెంబర్మెంట్ కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, రైతులు ధర్నా చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇదే ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్న స్పీకరు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా ఇంకా నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి రైతులు నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఎలాంటి స్పందిస్తలేడు. రైతుల మధ్య చాలా అపోహలు ఉన్నాయి. భూమి నిజంగానే పోతుందా, ఎంత పోతుంది, రోడ్డు ఎంత వెడల్పు తీసుకుంటారు, ఏ ఏరియాలకి పోతుంది, ఇది ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? నెల రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నిర్వహిస్తుంది ఈ కార్య ఉద్యమాన్ని? నిజంగా పోతుందా పోతలేదు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిధి నుంచి బయటకు వచ్చి నిజంగా రైతుల భూమి ఎంత అవుతుంది వాస్తవాలకు రైతులకు వివరించి, నా రైతులకు ఒకవేళ భూమి RRR కింద భూములు పోతే రైతులకు నష్టపరిహారం ఎంత ఇస్తామనే చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ మీద ఉన్నది. ఎందుకంటే రైతులకు 10 గుంటలు, ఎకరం భూమి ఉంటుంది. రైతులకు వాళ్ళు జీవించాలన్నా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఆ ఉన్న ఎకరం కూడా RRR కింద పోతుంటే మేము ఎట్లా బ్రతకాలన్న అపోహలు ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి రైతులు ఆత్మహత్యలు చేసుకోకముందే భూమి పోతుందని ఇప్పటికే ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ స్ట్రోక్లు వచ్చినాయి, అన్నాలు బంద్ చేసి తిండి బంద్ చేసి రైతులు ఆఫీసర్స్ కూడా తిరుగుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిర్ధాలేసి రైతులకు ఏం పోతుందనే రైతులకు భరోసా ఇచ్చి రైతులకు ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లేకుంటే రేపటి ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నామన్నా 15 రోజులు మాకు గడువు ఇచ్చారు, మేము వాళ్ళకి ఒక 3 రోజులు గడువు ఇస్తున్నాం. 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి రైతులకు ఒక హామీ రాకుంటే ఇక ఆఫీసులు ముట్టడిస్తామని చెప్తున్నామన్నా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.